పెదబాబు, పార్వతి, ఉత్సవాలు పూర్తయ్యాయా? పార్వతి, అందరూ అందరూ ఇక్కడున్నానండి. వెల్కమ్ కట్టమనేని అఖిలాండేశ్వరి ఆంటీ. వెల్కమ్ టు అవర్ హెవెన్. ఎవరు? ఎవరది? ఎవరు? నీలాంబరి, నువ్వా? నేను చంపేస్తాను. ఆవేశ పడకండి ఆంటీ, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. తలకి దెబ్బ తగిలినప్పుడు తల్లప్పులు తెచ్చుకోకూడదు. హే, నిన్ను బతకనివనే, వదిలిపెట్టను. ఎందుకు ఆంటీ శ్రమ పడతారు? మత్తింజెక్షన్ వేశాక తేరుకోవడానికి మీకు ఇంత టైం పట్టింది. గాయపడ్డ పులి పంజా విసరాలని ప్రయత్నిస్తుంది, కాని మీకు శక్తి చాలట్లేదుగా. నిన్ను చంపడానికి ఆయుధం కూడా అక్కర్లేదు నీలాంబరి. నా చేతికి దొరికితే చాలు, ఎక్కడి ఎముకలు అక్కడే విరిగిపోయేలా, రక్తం కూడా చిమ్మకుండా నీ ఒంట్లో ప్రాణం తీసేస్తా. సెలైన్ ఎక్కించుకున్న చేతికి ఆ పట్టుందని నాకు తెలుసాంటీ. అందుకే మీకు కొంచెం నేను దూరంగానే నిల్చున్నాను. సునామీ ఎప్పుడొస్తుందో తెలీదు. అలాగే అఖిలాండేశ్వరి ఎప్పుడు పుంజుకుంటుందో కూడా తెలీదు. నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావో నీకు క్లారిటీ ఉందో లేదో తెలీదు, కానీ స్పష్టంగా చెప్తున్నాను విను. నిన్ను చంపేసే నేనిక్కడి నుంచి వెళతాను. ఆంటీ, ఎందుకంత సీరియస్ అవుతారు? నన్నెందుకు అసలు అసహించుకుంటున్నారో చెప్పండి. తాళి కట్టించేసి నన్ను మీ పెద్ద కోడలిగా యాక్సెప్ట్ చెయ్యదు. నువ్వు నా కోడలు పెట్టే ఆ మాట నీ నోట రావడానికి కూడా వీల్లేదు. నా కోడళ్ళు పార్వతి, ఐశ్వర్య. అదే నాకు నచ్చట్లేదు ఆంటీ. అందుకే ఇంతవరకు నేను తెగించొచ్చాను. తల తెగే ముందు ఇలాగే విర్రవీగుతావని తెలుసు. నా వెనకున్న శక్తులు మీకు తెలీదాంటీ. ముందు ముందు మీకే తెలుస్తుంది. నీకు భవిష్యత్తే లేనప్పుడు ముందు ఏం జరుగుతుందో ఆలోచించాల్సిన అవసరమే లేదు. నీ బ్యాక్గ్రౌండ్ గ్రేవ్ యార్డ్ అని మాత్రమే తెలుసు. చచ్చే ముందు మరొకసారి నువ్వది తెలుసుకుంటే చాలు. ఆంటీ, శక్తి లేదు అనుకోకూడదు.
శక్తి వస్తుందేమో అనుకోవాలి, అంచనా వెయ్యాలి. నువ్వు పిల్ల రౌడీవి. నీ ఎదురుగా ఉండి నీ గొంతు నిలుముతున్నది ప్రచండ భూపతి రాజావారి కూతురు ఘట్టమనేని అఖిలాండేశ్వరి పట్టు పట్టింది అంటే ప్రాణం తీసాకే వదిలేస్తుంది. అంటే వదలండి, వదలండి. నన్ను వదలకపోతే నీ ఇంట్లో ఉన్న చాముండేశ్వరి అందరినీ చంపేస్తుంది. మేడం, చిన్నర్మి, అక్కడున్నది ఎవరనుకున్నావు? ఘట్టమనేని అఖిలాండేశ్వరి. పులి హాస్పిటల్లో అడ్మిట్ అయితే ఆవులాగా మారుతుందనుకుంటున్నావా? స్పృహలో లేకపోయినా కాళ్ళు చేతులు కట్టేయాలని నీకు తెలీదా? చాముండేశ్వరి మా ఇంట్లో ఉందా? అవునాంటీ. మీ చేతిలో ఓడిపోతానని, చివరికి చచ్చిపోతానని నా మీద నాకే డౌట్ వచ్చినప్పుడు నాగపడగల నాగాస్త్రాన్ని సంధించాలనుకున్నాను. అందుకే అమెరికా నుండి చాముండేశ్వరి ఆంటీని రప్పించాను. బ్యూటిఫుల్ అఖిలాండేశ్వరి. తలకు గాయమైనా, స్పృహలో లేకపోయినా నీ మొహంలో చావు కళ లేదు. ఆనందం, దరహాసం, దర్పం ఇలాంటి పరిస్థితుల్లో కూడా చెక్కు చెదరనివ్వడం లేదు అంటే నీ సంకల్పం ఎంత గొప్పదో అర్థమవుతోంది. నీకు మత్తు ఇంజెక్షన్ ఇవ్వకపోతే ఉక్కు పిడికిలి బిగించేదానివే. అందుకే మా డాక్టర్కి షేక్ హ్యాండ్ ఇచ్చి అందులో బ్లాంక్ చెక్ పెట్టగానే నిన్ను 3 గంటల పాటు స్పృహలో లేకుండా చేశాడు. నేను ఈ ఏరియాకొచ్చి 12 గంటల పైనే అయ్యింది. కానీ నువ్వే చీర కట్టుకుంటావు, నీ కట్టు బొట్టు
ఈరోజు ఎలా ఉంటుందో చూసి నేను అలా రెడీ అవ్వడానికి నాకు కొంచెం టైం పట్టింది. పైగా నిన్ను హాస్పిటల్కి తీసుకొచ్చేలా చెయ్యాలి అంటే ప్లాన్ అమలు చేయాలి కదా. ఓకే, మనిద్దరం మళ్ళీ ఇలా కలుసుకుంటామనుకోలేదు. అఖిలాండేశ్వరి, కాలేజ్ రోజుల్లో ఒక్క సంతకం చేస్తే అది నీ సంతకం కాదు అని, నా సంతకం అని తేల్చి పారేసి శివశంకర్ మనసు పారేసుకునేలా చేశావు. కోర్స్ ఆ తర్వాత నీ ప్రేమ పెళ్లిదాకా వెళ్ళి సక్సెస్ చేసుకున్నావనుకో, కానీ నన్ను అడ్రస్ లేకుండా చేశావు. నా మొహం చూపకూడదు అన్నావు. 25 ఏళ్ళు నా ఆచూకీ లేకుండా నేనే చేసుకున్నాను. నీ పోలికలతో ఉన్న నేను పూర్తిగా నీలాగే ఉండాలి అని ఇన్నాళ్ళు సర్జరీలు చేయించుకుంటూ ఉన్నాను. ఇప్పుడు నువ్వు నేను వేరు కాదు, పేర్లు మాత్రమే వేరు. నువ్వు అఖిలాండేశ్వరి, నేను చాముండేశ్వరి. నువ్వు కోలుకునేలోపు చీకటి గదిలో ఉంటావు. నేను నీ భర్త పక్కన నుంచుంటాను. నీ పిల్లలకు తల్లిగా, ఈ ఊరికి రాజమాతగా కనిపిస్తాను. కానీ పాత లెక్కలన్నీ సరిచేస్తాను. నీ వ్యాపారాన్ని కుప్పకూలేలా చేసి రామలక్ష్మణుల్లా ఉండే నీ కొడుకుల్ని రావణ విభీషణుల్లా విడదీస్తాను. నీ ఇంటి పెద్ద కోడలని పార్వతిని అందలమెక్కించాలనుకున్నావు. పాపం, ఇంకొన్ని గంటల్లో ఆ ఘట్టం జరుగుతుందని దేవా పార్వతులు ఊహించుకుని ఉప్పొంగిపోతూ ఉంటారు. కాని అది జరగదు, జరగనివ్వను. ఆ పార్వతిని పెద్ద కోడలిగా కాదు, పని మనిషి కన్నా హీనంగా మారుస్తాను. నువ్వు గర్వంగా చెప్పుకునే ప్రతి దాన్ని అధఃపాతాళానికి తొక్కేస్తాను. ఈ చాముండేశ్వరి విజయ చాముండేశ్వరిగా అట్టహాసం చేస్తుంది.
మేడం, అఖిలాండేశ్వరి స్పృహలోకి రావడానికి ఇంకా ఎంత టైం పడుతుంది? పూర్తిగా స్పృహలోకి రావాలంటే 4-5 గంటలు పడుతుంది. ఆలోపు చేరాల్సిన చోటుకి చేరిపోవాలి. ఏర్పాట్లతో రెడీగా ఉండండి. అలాగే మేడం. అయితే వారానికి ఒకసారి ఇంజెక్షన్ ఇవ్వాలి, లేదంటే బ్రెయిన్లో క్లాట్ అయిన బ్లడ్ ఈవిడ ప్రాణాలు తీస్తుంది. ఐ సీ. మీరు ఫాలో అవుతూ ఉంటారు కదా? ఎస్ మేడం. పర్ఫెక్ట్ మేడం. ప్లీజ్. ఆలోచిస్తున్నారు కదా ఆంటీ? ఎంత ఘోరం జరిగిపోయిందని ఆలోచిస్తున్నారు కదూ? మీరు లేరన్న బాధ ఎవ్వరికీ రాదు. ఎందుకంటే మీరు చాముండేశ్వరి ఆంటీ అచ్చం ఒకేలా ఉంటారు. ఓయ్! ఎంత మోసం చేశావే! తప్పదాంటీ. నేను మా అక్క చంద్రముఖి ఇద్దరం కవల పిల్లలమని తెలుసుకోవడానికి మీకు ఇన్నేళ్లు పట్టింది. కానీ ఎప్పుడూ చాముండేశ్వరి ఆంటీ గురించి మీరు ఆలోచించనే లేదు. 25 ఏళ్ల కిందటే ఆ సమస్య సమసిపోయిందని మీరు తేలిగ్గా తీసుకున్నందుకు ఇప్పుడు నాకు ఇలా చేయడానికి అవకాశం వచ్చింది. నా పోలికలకి దగ్గరగా ఉండే చాముండేశ్వరిని పెదబాబు నా భర్త గుర్తుపట్టకపోరు. అయ్యో, చెప్పడం మర్చిపోయానంటీ. నీలాగే నీలాగే చాముండేశ్వరి ఆంటీ సర్జరీతో మార్పులు చేసుకుంటూ వచ్చింది. మీరు అద్దం ముందు నిలబడితే ఎలా ఉంటారో చాముండేశ్వరి ఆంటీ అచ్చం అలాగే ఉంటారు. గుర్తుపట్టడం అసాధ్యం. ఇక మీరు ఇక్కడున్నారన్నది ఎవ్వరికి తెలీదు. ఇక్కడున్న దీనికి కూడా అడ్రస్ తెలీదు. తన కళ్ళకి గంతలు కట్టి ఇక్కడికి తీసుకొచ్చి సర్వీస్ చేస్తున్నాను. పారిపోవడం కూడా కష్టం. మీకు చాముండేశ్వరి ఆంటీకి ఏ సంబంధమో అనుబంధమో ఉందో తెలీదు, కానీ మిమ్మల్ని ఇక్కడ ఉంచినన్ని రోజులు ప్రియమైన శత్రువుగా అదే మీ గౌరవానికి ఏ లోటు రాకుండా చూడమన్నారు. అందుకే మీ అవసరాన్ని తీర్చడానికైనా, మిమ్మల్ని అట్టే కనిపెడుతూ ఉండడానికైనా మీకు తోడుగా ఇదిగో తిను మాత్రమే ఉంటుంది. నీలాంబరి, నీ చావుతోనే నాగపడగల చరిత్ర ముగిసిపోతుందనుకున్నాను. కాని నీకు తోడుగా చాముండేశ్వరిని తీసుకెళ్లాలని చాలా ఉబలాట పడుతున్నట్టున్నావు. ఆ ఉత్సాహంతోనే ముందు దేవ పార్వతులని వీడదీస్తానా ఆంటీ?